ఫుడ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మన రెసిపీ సొరకాయ పరాటా। సొరకాయతో పరాటాలు చేసుకుని తింటే రుచి అద్భుతం, ఆరోగ్యానికి ఆరోగ్యం। లేత సొరకాయలో ఏ, బి, సి విటమిన్లతో పాటుగా ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి। ముఖ్యంగా వేసవిలో ఎప్పుడైనా పరాటాలు తినాలి అనిపిస్తే ఇలా సొరకాయతోనూ 4 రకాల పిండ్లు కలిపి చేసుకునే పరాటాలతో ఆరోగ్యం చేకూరుతుంది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది। అందుకే ముఖ్యంగా ఈ సొరకాయ పరాటాలను 4 రకాల పిండ్లు కలిపి చేసుకుంటారు। లేదా మీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఒకే రకం పిండితో కూడా చేసుకోవచ్చు। పరాటాలు చేసుకోవడానికి ముందుగా లేత సొరకాయను తొక్కు తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। 2 కప్పుల సొరకాయ ముక్కలను మిక్సీలో వేసుకుని అంగుళం సైజ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పేస్ట్ పట్టుకోవాలి। దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని దీనిలోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా నువ్వులు, 1 చెంచా కొత్తిమీర, కరివేపాకు తరుగు మొత్తం అన్నీ వేసుకొని 2 కప్పుల గోధుమ పిండిని కూడా చేర్చుకొని చపాతీ పిండిలా ముద్ద కలుపుకోవాలి। అయితే మీరు గోధుమ పిండి కానీ, బియ్య పిండి కానీ, శనగపిండి కానీ, జొన్న పిండి కానీ వీటిలో ఏదైనా ఒకే రకం పిండిని 2 కప్పులైనా తీసుకోవచ్చు, లేదా అరకప్పు చొప్పున 4 రకాల పిండ్లను కలిపి కూడా తీసుకోవచ్చు। ఇలా తయారు చేసుకున్న ముద్ద మీద మూత పెట్టి ఒక పావు గంట సేపు నానబెట్టండి। తరువాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కవర్ మీద కానీ కొంచెం పిండి చల్లుకొని చేత్తోనే ఒత్తుకుంటూ పరాటాలు చేసుకోండి। తరువాత స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక కాస్త నెయ్యి కానీ లేదా 1 స్పూన్ నూనె కానీ వేసుకుని పరాటాలను 2 వైపులా కాల్చుకోవాలి। అయితే మధ్య మధ్యలో తడిగుడ్డతో ఒత్తుతూ పెనం మీద మూత పెట్టి కాల్చుకుంటే ఇలా కాల్చుకుంటే పరాటాలు చాలా మృదువుగా మెత్తగా వస్తాయి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు। వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు చక్కని రైతాతో, అది క్యారెట్ రైతా అయినా ఉల్లిపాయ రైతా అయినా వాటితో తీసుకుంటే రుచిగాను ఉంటుంది, ఆరోగ్యం కూడాను। సరే మరి ఈరోజు సొరకాయ పరాటాలు చూసాం కదా, మరో చక్కని రెసిపీతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।